అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే రైజింగ్ బెడ్స్ అంటే మనం పొలంలో అందరికీ తెలిసిందనమాట. ఒక కాలువలాగా ఈ విధంగా కాలువలాగా వదిలిపెట్టేసి ఇలాగ వదిలిపెట్టేసి ఇటువైపు మట్టి పైకి ఎగదోసి లెవెల్ చేస్తే ఇలాగ బెడ్ రూపంలో వస్తుందన్నమాట. దీని గురించి ఈరోజు తెలుసుకుందాము. ఇది ఏ దేశం నుండి వచ్చింది, ఇది ఏ పంటకు బాగా సూట్ అవుతుంది, ఎలాంటి భూమికి బాగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇప్పుడు మొదటగా మనము ఈ రైజింగ్ బెడ్స్ అనేటివి ఏ దేశం నుండి వచ్చిందంటే చైనా, మెక్సికో, ఈజిప్ట్ దేశాలలో వేల సంవత్సరాల క్రితమే దీన్ని వాడుతున్నారనమాట. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక 10 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో కూడా ఇది బాగా హార్టికల్చర్ క్రాప్స్కి వచ్చిందనమాట. హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఉదాహరణకు పండ్ల తోటలు, పూల తోటలు, కూరగాయ పంటల్లో కూడా 6 నెలలకి ఒక కటింగ్ వచ్చే పంటలలో అంటే ఉదాహరణకు మిర్చి, టమాటా, మునగ ఇలాంటి పంటల్లో అన్నమాట మనకి రైజింగ్ బెడ్స్ అనేటివి వచ్చాయన్నమాట. ఇవి దేనికి ఉపయోగపడతాయి, దీనివల్ల ఉపయోగాలు ఏందో చూసుకుందాము. పాయింట్ నెంబర్ 1, ఈ రైజింగ్ బెడ్స్ అనేది మనం వర్షాకాలము మరియు చలికాలం ఈ 2 సీజన్లో బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే వేసవి కాలంలో కూడా వేసుకోవచ్చు. ఇది ఏ సీజన్తో పని లేదు. కాకపోతే వర్షాకాలంలో ఏంటంటే దీని ఉపయోగం బాగుంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనము ఈ విధంగా మొక్క నాటుకున్నట్లయితే ఇక్కడ మొక్క నాటుకున్నాము, ఇక్కడ ఒక మొక్క నాటుకున్నాము, మళ్ళీ యువతల వైపు ఒక మొక్క, అవతల వైపు ఒక మొక్క నాటుకున్నాము. ఇప్పుడు ఏమవుతుందంటే వర్షం ఈ బెడ్ మీద పడడం వల్ల ఈ నీళ్ళు అనేటివి ఇలాగ కిందకి దిగి ఈ విధంగా బెడ్స్లో నుండి ఇలా బయటికి వెళ్ళిపోతాయి అనమాట. ఈ విధంగా మనకి ఇక్కడ కాలువ కనపడుతుంది కదా, ఈ కాలువ ద్వారాగా బయటికి వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మొక్కకి ఎక్కువ నీళ్ళు అయినా కానీ సరే చచ్చిపోకుండా వేరుకులుడు రాకుండా వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొక్కకి ఆక్సిజన్ అనేది కావాలి. మొక్కకి ఇప్పుడు మనము నార్మల్ పద్ధతులు ఇలా లైన్లు పెట్టింది అనుకోండి, ఇలా రైజింగ్ బెడ్ చేసి పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మొక్కకి ఆక్సిజన్ అనేది ఏర్ల ద్వారాగా బాగా తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఈ రైజింగ్ బెడ్స్ చేయడం వల్ల సూర్యకాంతి మరియు గాలి విస్తీర్ణత అనేది భూమిలోకి బాగా వెళ్ళడం వల్ల మొక్కకి ఆక్సిజన్ అనేది బాగా అందుతుంది. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే ఫంగస్ వ్యాధులు అనేటివి తగ్గుతాయి అన్నమాట ఇలాగా రైజింగ్ బెడ్స్ చేసుకోవడం వల్ల. ఎలా అంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడ్డాయి అనుకో, ఆటోమేటిక్గా టమాటా లేదంటే ఏ క్రాప్ అయినా కానీ సరే ఫంగస్ అనేది వచ్చేస్తుంది. నీళ్ళు నిలవడం వల్ల, ఆకుల మీద నీళ్లు నిలవడం వల్ల